హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు అశోక్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నిన్న అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మహానాడు మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. సో అసలు అతను ఏమన్నాడు, సో దానికి మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటో ఒకసారి చెప్దాం. అంబటి రాంబాబు గారు ఏమంటున్నారంటే మహానాడు పెట్టింది కేవలం ప్రజలను ఏమార్చడానికి మాత్రమే, అది అసలు ఉపయోగం లేనిది, సక్సెస్ అవ్వలేదు అని చెప్తున్నారు. దానికి మీరు ఏమంటారు? అసలు ఇది నిన్న మొన్నటి నుంచి పెట్టింది కాదు, మహానాడు కొన్ని దశాబ్దాలుగా అప్పటి నుంచి పెట్టింది. రామారావు గారు బ్రతికున్నప్పటి నుంచే పెట్టింది మహానాడు. అదొక పండగ వాతావరణంగా చూస్తారు మన తెలుగు రాష్ట్ర ప్రజలు. ఒక తెలుగుదేశం వాళ్ళనే కాదండి, మహానాడుకు ఉన్న క్రేజ్. ఇక్కడ మహానాడు జరుగుతూ ఉంటే యుఎస్ లో పటాకులు పేలుస్తారంటే ఇంక అర్థం చేసుకో, యూకేలో కూడా. అంటే ఒక సంక్రాంతి, ఒక ఉగాది లాగానే ఈ మహానాడును కూడా చూసే తెలుగు ప్రజలు ఎంతో మంది రోజు రోజుకు పుట్టుకొస్తున్నారు, నవ తరాలు కూడా. మహానాడు అనేది ప్రతి ఒక్కరి నరంలోనూ ఇది పండగ అని జీర్ణించుకునే విధంగా మైండ్ వరకు ఎక్కేస్తున్నారు. సో మహానాడులో ఈ రైతు భరోసా కావచ్చు, లేదా తల్లికి వందనం కావచ్చు, ఉద్యోగ భృతి గురించి ఎందుకు ప్రస్తావించలేదు? 3 రోజుల పాటు జరుపుకున్నారు, చిందులేశారు. కాకపోతే ఈ 3 రోజులు ఒక్కసారి కూడా ఈ హామీల గురించి ఎందుకు ప్రస్తావించలేదు అని అంబటి రాంబాబు గారు అంటున్నారు. వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సరే, మంచి ప్రశ్న. ఒకటి, అతను చెప్పినాడు కాబట్టి అతను మహానాడు ఇంట్రెస్ట్ లేదు, మహానాడు అంటే బోరు కొడుతుంది, అసలు అది చూసే వాళ్ళు ఎవరు అని చెప్పినారు అంబటి రాంబాబు. కాబట్టి ఆయన బహుశా మహానాడు చూసి ఉండకపోవచ్చు. ఒకటి, అదొక పాయింట్. రెండోది, మహానాడు చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా వైసీపీ వాళ్ళని మళ్ళీ ఒకసారి పెట్టుకొని చూడమను. లాస్ట్ రోజు కూడా బాబు గారి ప్రసంగంలోను, ముఖ్యంగా నారా లోకేష్ గారి ప్రసంగంలోను ఈ తల్లికి వందనము మీరు చెప్పింది, ఇంకొకటి ఉద్యోగ భృతి, అలాగే రైతు భరోసా, తల్లికి వందనం గురించి, ఉద్యోగ భృతి గురించి, అదేవిధంగా రైతు భరోసా అంటే నథింగ్ బట్ అన్నదాత సుఖీభవ, వీటి గురించి నారా లోకేష్ గారు చెప్పలేదు. మీరు ఒకసారి చూసి అడగాల. అంటే సరే, ఆయన అడిగినాడు కాబట్టి మనం నిజాలు మరోసారి చెప్పాలి కాబట్టి మనం ప్రయత్నం చేస్తున్నాము. 1-2 నెలల లోపే, ఎక్కువగా టైం లేదు, బహుశా ఇంకొచ్చే నెలలు అనుకుంటాను, అన్నదాత సుఖీభవ ప్రతి ఒక్కరి అకౌంట్లో దాదాపు 20,000 రూపాయలకు సంబంధించింది. ప్రతి సంవత్సరం 20,000 ఏదైతే వాళ్ళు మాట ఇచ్చారో ఆ డబ్బులు పడనున్నాయి. ఇంకొకటి, బస్సు ఫ్రీ, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఏదైతే చెప్పినారో చాలా తృప్తిగా గర్వంగా నారా లోకేష్ గారు చెప్పినారు. ఏది 1.5 నెలలోపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీగా పెడుతున్నామని చెప్పి. ఈ లోపు ఏదైనా ప్రభుత్వం వచ్చి రాకుండా ఎక్సైజ్ చేయాలన్నా లేదా? కర్ణాటక పోయినారు, తెలంగాణకు పోయినారు. ఇది ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అసలు ఒక్క నెలలో ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది లేకుండా ఉంటే. దీనివల్ల మన తెలంగాణలో చూస్తున్నాం కదండి, ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చినది. ఆ పరిస్థితి రాకూడదు. ఈరోజు ఏదో మాట్లాడుతున్నాం కదా, ఈరోజు ఏదో అవకాశాలు ఇస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి మాత్రం డీబీటీల ద్వారా డబ్బులు కొట్టేస్తున్నాం కదా, ఇదేం చేతులు దులుపుకుంటారు ప్రయత్నం అయిపోతుంది. ఉద్యోగాలు కన్నా రోడ్లపైకి వస్తే వాళ్ళపైన కేసులు పెట్టి జైలుకి పంపించే శక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండాలి. ఆ శక్తి, ఆ సైకోయిజం ఏదైనా అనుకోండి. కానీ బాబు గారు అలా చేయరు. ప్రభుత్వంలో ఆయన పెద్దగా ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యతగా ఫీల్ అవుతున్నాడు. ఆ మాత్రం వాళ్ళని భయపెట్టి చేయాలనుకోవట్లే, ప్రతి ఒక్కటి బాధ్యతగా చేయాలనుకున్నారు. సో ఆచితూచి దాంట్లో ఏమీ తప్పులు జరగకూడదని చెప్పి అందుకు ఈ టైం పట్టింది. 1.5 నెలలోపు ఉచిత బస్సు ఫ్రీ ప్రయాణం ఏదైతే చెప్పినారో అది జరుగుతుంది. అదేవిధంగా సిలిండర్లకు సంబంధించి ఆల్రెడీ ఇది అమల్లో ఉండాలి, దీపం 2 పథకం కింద. అది కాకుండా పెన్షన్ స్కీమ్ ఎప్పటి నుంచో ఆడికి మనం చెప్పిన దాంట్లోనే 4-5 అయిపోయినాయి సూపర్ 6 హామీల్లో భాగంగా. ఈ మిగిలిన 1-2 ఏదైతే సూపర్ 6 హామీలు బాగున్నదో 2 నెలల లోపు ఖచ్చితంగా అమలు అవుతాయని చెప్పి గర్వంగా క్లారిటీ వచ్చిన తర్వాతనే మహానాడుకి సమాయత్తమయ్యి మహానాడులో అంత గర్వంగా మాట్లాడగలిగినారు నారా లోకేష్ గారు, బాబు గారు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు 99% నెరవేర్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏమీ పట్టించుకోలేదు, అన్ని గాలి కుదిలేసేవారు అని అంబటి రాంబాబు గారు అంటున్నారండి. దానికి ఏమంటారు మీరు? ఏం హామీలు ఇచ్చారండి? ఒకటి, ఆయన నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడ నుంచి క్యాపిటల్ మార్చే ప్రసక్తే లేదు అని చెప్పినారు. ప్రధానమైన హామీ ఏదైనా ఉన్నదంటే దాన్ని నమ్మి బాబు గారు ఏదైతే 33,000 ఎకరాలు ప్రభుత్వానికి దాన్ని జమ చేసి దాన్ని క్యాపిటల్ సిటీ కడతానని చెప్పి దాని ద్వారా రియల్ ఎస్టేట్ ద్వారా ఏదైతే డబ్బులు చేకూరుతాయో, అంటే 1 ఎకరాలో కేవలం 20% మాత్రమే ఈ రైతులకి ఇచ్చేస్తారు భూమి. కానీ ఈ 20% భూమి యొక్క వేల ఎంత పెరుగుతుందంటే వాళ్ళ దగ్గర 1 ఎకరా ఉన్నప్పుడు ఎంతైతే విలువ ఉంటుందో భూమి, దీని 1 ఎకరా ఉండే భూమిలో 20% మాత్రం రైతులకి ఇచ్చేస్తాడు బాబు గారు. వాళ్ళు ఏదైతే 33,000 ఎకరాల భూమి ఇచ్చారో దాంట్లోది అంతకు 10 అంతలు అవుతుంది. ఇది ఈ రియల్ ఎస్టేట్ వల్ల. ఆ 20% భూమిలోనే 10 అంతలు, 1 ఎకరా ఉన్న ఒకటే 10 ఎకరాలంత భూమి 20% భూమిలోనే అవుతుంది. సో అంత ఆశలు పెట్టుకున్నటువంటి అమరావతి రైతుల్ని
నరకం చూపించి ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి ఇక్కడికి మించి ఎక్కడికి పోదు, 33,000 ఎకరాలు ఇంకా కొంచెం అయితే బాగుందన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమైన ఆయన ఇచ్చినటువంటి హామీ అది తుంగలో దొక్కేశాడు. ఇంకొకటి మద్యపాన నిషేధం నేను రామారావు అంతటి అని చెప్పి ఎచ్చులు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ మద్యపాన నిషేధం ఏం చేశాడో మనం అందరం చూసాం. సొంతంగా జే బ్రాండ్లు పెట్టుకొని ఇవన్నీ టాపిక్ డైవర్షన్లో భాగంగా వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళని వీళ్ళని కాదు, ముఖ్యంగా వైసీపీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో పల్లెటూరులోనూ ఒకరికి నెలకు 5,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి చెత్త పన్ను ఏదైతే ఉంటుందో 50 ఇండ్లకు ఒక 100 రూపాయలు ఇచ్చేట్టుగా ప్రతి నెలకి ఆ 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఆ 50 ఇండ్లకు 100 కలిపితే ఎంత అవుతుంది? 5,000. ఆ చెత్త పైన వచ్చే డబ్బుల్ని ఇచ్చి ఈ వాలంటీర్లకు డబ్బులు ఇచ్చారు. సరే, దేని నుంచి వచ్చింది, దేని నుంచి డబ్బులు ఇచ్చారు పక్కన పెడితే 5,000 రూపాయలు ఉద్యోగం అండి. 5,000 రూపాయల ఉద్యోగానికి ఒక్క ఊరిలో ఉంటే ఒక రకం, అక్కడి నుంచి సచివాలయానికి వెళ్ళాలా ఆ వ్యక్తి ఎవరైతే వాలంటీర్ ఉన్నాడో. సచివాలయానికి ఆడిపోతాడో ఆ పాతకాలంలో మాత్రం సైకిల్లో కొమ్మతారా? అది అవ్వని పని. ఆ డాక్యుమెంట్లు ప్రతి ఇంటికి పోయి ఇది వ్యవస్థ అయితే బాగుంది కాదనలా, కానీ ఇచ్చినటువంటి వీళ్ళకు ఏదైతే డేటా చోరీ అంటే కొంతమంది డేటా చోరీ చేశారో అది వేరే విషయం. వీళ్ళు ఈఎంఐలో బైకులు పాడుకొనిన్నారు. వాళ్ళు యానిచ్చి కట్టాలని నెలకు 6,000, 4,000, 2,500 ఈఎంఐ కట్టుకోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏదైతే వీళ్ళని బానిసలుగా చేసుకున్నారు. ప్రతి నెల 5,000 వస్తుంది, ముందు 3,000 ఈఎంఐ కట్టేసుకున్నాము, మిగిలిన 2,000లో ఎంత ఖర్చు అండి? ఆ పెట్రోల్ ఖర్చు. ఇంకొకటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా డైలీ అన్నం పెట్టేటప్పుడు కూడా ఏదన్నా బతుకారని ఇదనే విధంగా తయారు చేసినాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి కార్యకర్తలుగా ఈ వాలంటీర్లు ఎవరైతే పనిచేశారో ఆయన చెప్పినటువంటి హామీలు నెరవేర్చా అనేది వేస్ట్. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా కదా, శాంపుల్ ఎగ్జాంపుల్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కార్యకర్తలు అయినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి వాలంటీర్లకే నరకం చూపించాలంటే ఇంకా తెలుగుదేశం వాళ్ళ గురించి నార్మల్ ప్రజల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఓకే, సో కేవలం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉనికి మీద దెబ్బ కొట్టడానికి మాత్రమే కడపలో ఈసారి మహానాడు పెట్టారు, కానీ అది అంతలాగా సక్సెస్ అవ్వలేదు. సో అనుకున్న దాంట్లో విజయం సాధించలేదు అని అంబటి రాంబాబు గారు అంటున్నారు. సక్సెస్ అవునప్పుడు ఇంత ఉల్లికి పార్టీ ఎందుకు? సక్సెస్ అవునప్పుడు నువ్వు మహానాడుకు అంత హైప్ ఎందుకు ఇస్తున్నావు? మహానాడు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, లక్ష్మీపార్వతీపురం ఇచ్చితివి, నువ్వు అంబటి రాంబాబు వచ్చితివి, రోజా వచ్చా, ప్రతి ఒక్కరు మహానాడు హైప్ లేనప్పుడు అంటే ఆడ జనం రానప్పుడు అందరూ మర్చిపోతారు కదా. నీకెందుకు అంత తలనొప్పి? మహానాడు అంత గ్రాండ్ సక్సెస్ అయింది కాబట్టి ఎక్కడ ప్రజలు కండి. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసాం, అమర్నాథ్ రెడ్డి ఆయన ఐటీ శాఖ మినిస్టర్, ఆయన ఏం చేశాడు? ఆయన పెద్ద కోటు వేసుకొని వచ్చి బయట బండ్ల పైన నూడిల్స్ తయారు చేసే వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళకు కోట్లు తగిలిచ్చి ఓకే రేపు ప్రొఫెషనల్ గా ఉండాలా అది ఇది అని చెప్పినాడు. కానీ ఏమైంది? అన్నం పెట్టే కాడ అర్థమైపోయింది ఈ కోడిగుడ్ల కోసం వాళ్ళు కొట్లాడుకునే విధానము. వాడి ప్లేట్లో కోడిగుడ్డు ఈడు పెరుకోవడము, ఆ నూడిల్స్ ఇల్లు పెరుకోవడము, నీళ్ళ బాట కోసం పరిగెడు, వరదలు వచ్చినప్పుడు ఆహారం కోసం వరద బాధితులు ఏ విధంగా తనకలాడతారో అదే కర్మ ఆడు చూశారు. ఏది లాస్ట్ సంవత్సరం బయట నుంచి డెలిగేట్స్ పిలుస్తామని చెప్పి వీళ్ళని ఏది రోడ్డుపై నూడిల్స్ తీసుకునే వాళ్ళందరూ పిలిచి చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ మాదిరి కాకుండా ఒక సిస్టమేటిక్ పలానా వెజ్ నాన్ వెజ్ కావచ్చు, స్వీట్ కావచ్చు, లేదా రాయలసీమ స్పెషల్స్ కావచ్చు, ఆ పికిల్స్ కావచ్చు, ఎవరికి ఏది కోరుకుంటే స్పీడప్ లేకుండా ఒక లైనింగ్గా ఏది కోరుకుంటే వాళ్ళ దగ్గరికి అవకాశం వచ్చే విధంగా వీళ్ళు కష్టపడినారు. టీడీపీ వాళ్ళు సొంతంగా డబ్బులు పోగేసుకున్నారు, ఆ డబ్బులతో పండగ చేసుకున్నారు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. హ్యాట్స్ ఆఫ్ ఆ సిస్టమ్కి. వాళ్ళు ఏదైతే వాళ్ళు ఆ సిస్టమ్ పరంగా వాళ్ళు పనిచేశారో దానికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఫైనల్గా ఒక మాట అన్నారండి అంబటి రాంబాబు గారు, ఇంకెన్ని ప్యాలెస్లు కట్టుకుంటావు చంద్రబాబు నాయుడు? హైదరాబాద్లో ఉంది, ఇంకో చోట ఉంది, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కడుతున్నావు, ఎందుకు నీకు అన్ని ఎందుకు అని చెప్తున్నారు, దానికి మీరేమంటారు? అసలు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు? విచక్షణ ఉండి మాట్లాడుతున్నారో విచక్షణ లేక మాట్లాడుతున్నారు. రేపు మాపు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసింటే జైలుకు పోతారు, అది ప్రైమరీ సబ్జెక్టు. తప్పు చేసినా చేయకున్నా కూడా జైలుకు పోవాలని చెప్పి న్యూట్రల్ ప్రజల్ని వైసీపీ వాళ్ళని కూడా రెచ్చగొట్టే విధంగా తయారు చేస్తున్నారు అంబటి రాంబాబు. మనం విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చూస్తే మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, జైలు పోవడం ఖాయమే, అది వేరే సంగతి అండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో చంద్రబాబు గారు ఇన్ని సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు 10 అంటే దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఈ కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నాడంటే ఆయన ప్రాతినిధ్యం వహించేటువంటి కుప్పంలో ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది? ఆయనకైనా ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది? హైదరాబాద్లో ఇల్లు ఉండాది, లీడర్ సినిమాలో ఉంటుంది కదా ఒక డైలాగ్, ఒక ఇల్లు సరిపోదా 10 ఇల్లులు కావాలన్నా, ఒక ప్యాలెస్ సరిపోదా 10 ప్యాలెస్ కావాలా, ఒక కారు సరిపోదా 10 కావాలన్నట్టు.
సో హైదరాబాద్లో ఇల్లు ఉంది, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, లేకుంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. సో రాష్ట్రానికి కేంద్రంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. కానీ కుప్పంలో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఏదంటే సెకండ్ గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ డెవలప్మెంట్ చూసుకుంటా ఉన్నారో. మా అంటే పార్టీ కార్యాలయం ఉంది కానీ ఇల్లు లేదు. కానీ ఇన్నిసార్లు దాదాపు 6-7 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ఈ కుప్పం ప్రజలకి నేను ఖచ్చితంగా నా వంతు నేను వాళ్ళకు తృప్తి కలిగే విధంగా వాళ్ళకి అందుబాటులో ఉన్నాను అని సంకేతం ఇచ్చే విధంగా ఇల్లు కట్టుకోవాలనుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇల్లు కట్టుకున్నాడు. దాంట్లో తప్పే ఉన్నది. ఆయన మాత్రం బెంగళూరు యలహంక ప్యాలెస్, లేకుంటే హైదరాబాద్ లోటస్ పాండ్, లేకుంటే ఋషికొండ పైన అది ఏదైతే 500-600 కోట్ల రూపాయలతో కట్టినటువంటి అది ఋషికొండ ప్యాలెస్, లేకుంటే ముంబైలో ఒక ప్యాలెస్ ఉంది, కలకత్తాలో ఒక ప్యాలెస్ ఉంది, చెన్నైలో ఒక ప్యాలెస్ ఉంది. అంటే ఆయన చెప్తాంది అబద్ధాలు కాదు. అంటే మనం ఊహాగానాలు విన్నాం కదా, ప్రధానమంత్రి కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాకులాడుతున్నా అని చెప్పి. దాంట్లో ఎటువంటి అబద్ధం లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ ముంబైలో ఒక ప్యాలెస్, కలకత్తాలో ఒక ప్యాలెస్, చెన్నైలో ఒక ప్యాలెస్ ఉందంటే అంటే ఆ ప్యాలెస్ల కేంద్రంగా నువ్వు ఆ రాష్ట్ర రాజకీయాలను కూడా నువ్వు శాసించాలని నువ్వు ప్రయత్నం చేసావు. అదంతా ఏ విధంగా శాసిస్తారు? వాపును చూసి బలుపు అనుకోని. ఏది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నెక్స్ట్ సారి కూడా ఈయన గెలుస్తాడు. ఇక్కడ టీడీపీ అనేది సమూలంగా నాశనం అయిపోతుంది. ఒక పార్టీ ఉండదు. ఇక్కడ నుంచి రేషన్ బియ్యం పైన వచ్చే డబ్బులు, లేకుంటే మద్యం పై నుంచి వచ్చే డబ్బులు, ప్రతి ఒక్క దాని డబ్బుల్ని అక్కడ ఉన్నటువంటి నేను చెప్పినటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి పార్టీలని, ప్రతిపక్షంలో ఉండే పార్టీలు కావచ్చు, ప్రధాన పక్షంలో ఉండే పార్టీలు కావచ్చు, వాళ్ళకు ఫండింగ్ అందించి వాళ్ళ ఎంపీలు ఈయన గ్రిప్లో పెట్టుకొని ఏ రోజైనా ప్రధానం అవ్వాలని ఈయన అనుకున్నాడు. సో దేవుడు ఉన్నాడు, ఆయన అనుకున్నవన్నీ జరగలేదు. అదండి. ఓకే, థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.